మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కిసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు పుట్టా పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా మాజీ అధ్యక్షులు, నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొని సంఘం బలోపేతం, మున్నూరు కాపు సమాజ అభివృద్ధి ఐక్యతతో ముందుకు సాగాలన్న సందేశాన్ని ఇచ్చారు. మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు కార్యవర్గంలో అందరూ పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కీసరగుట్టలోని భవానీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లానే అంటే భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా, అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా కూడా పేరొందినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షునిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు నా భుజస్కంధాల మీద పెట్టినటువంటి నా కుల సోదరులందరికీ వారికి ఎంతో రుణపడి ఉంటాను. మరి అలాగే ఆ యొక్క బాధ్యతలను మేము వమ్ము చేయకుండా కార్యదీక్షతో గ్రామాన మరియు ఇప్పుడు ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లానే 89 డివిజన్లుగా విభజించడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా మున్నూరు కాపులు నిలబెట్టి కనీసం ఒక 20 నుంచి 25 డివిజన్లు మున్నూరు కాపులు గెలిచేటట్లు మేము రాజకీయంగా కూడా పోరాటం చేస్తూ, అలాగే సామాజికంగా ముందుకు తీసుకెళ్లి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం.